మీరెప్పుడైనా మనసులో కోరిక పెట్టుకొని అది జరుగుతుందా లేదా అని వెయిట్ చేశారా? చేసే ఉంటారు. ఎందుకంటే మనిషి అన్నాక 1,00,000 కోరికలు ఉంటాయి. అందులో తీరినవి కొన్ని అయితే తీరనివి ఇంకా ఎన్నో. మరి ఈ తీరని కోరికలన్నీ ఎప్పటికి తీరేది? మీకుండే కోరిక అది ఎలాంటిదైనా, అది ఉద్యోగమైనా, ఆరోగ్యమైనా, కెరియర్ అయినా, రిలేషన్షిప్ అయినా, డబ్బైనా, ఇంకా ఏ సమస్య అయినా వీటన్నిటిని తీర్చగలిగే ఒకే ఒక ప్రొసీజర్ మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్ని హిందూ సంప్రదాయంలో సంకల్పం అంటారు. ఈ మేనిఫెస్టేషన్ పనిచేసేది లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా. దాన్నే ఆకర్షణ సిద్ధాంతం అంటాం. మేనిఫెస్టేషన్ చేయడానికి చాలానే టెక్నిక్స్ ఇంకా ప్రొసీజర్స్ ఉన్నాయి. అయితే ఈ మేనిఫెస్టేషన్ ఎలా పనిచేస్తుంది, లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా వర్క్ అవుతుంది, ఈ టెక్నిక్స్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా వీడియోస్ చేసి మన ఛానల్లోనే అప్లోడ్ చేశా. మన ఛానల్లో ప్లేలిస్ట్ సెక్షన్లోకి వెళ్ళి చూస్తే పూజలు, వ్రతాలు, సైన్స్ బిహైండ్ రిచువల్స్, ఇంకా మేనిఫెస్టేషన్ రిలేటెడ్ ప్లేలిస్ట్ చాలా ఉంటాయి. ఒకసారి వెళ్ళి చూడండి. మేనిఫెస్టేషన్ కోసం మీకుండే మ్యాక్సిమం డౌట్స్ క్లియర్ అయిపోతాయి. అలాగే ఈ ప్లేలిస్ట్లో రెగ్యులర్గా కొత్త కొత్త వీడియోస్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. అవి మీకు రావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. అది ఫాలో చేస్తే నేను ఇక్కడ అప్లోడ్ చేయని షార్ట్ వీడియోస్ కూడా అక్కడ అప్లోడ్ చేస్తుంటాను. అలాగే మీరు ఎప్పుడైనా ప్రశ్నలున్నా నాకు అక్కడ మెసేజ్ చేయొచ్చు. నేను వీలైనంత వేగంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే ఇవాళ నేను చెప్పబోయే మేనిఫెస్టేషన్ టెక్నిక్ పేరు నాట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్. KNOT నాట్ అంటే ముడి లేదా బంధనం అనొచ్చు. ఈ టెక్నిక్ చాలా సింపుల్గా ఉంటుంది. మీకు కావాల్సిందల్లా ఒక దారం, ఇంకా ఒక బలమైన కోరిక, అంతే. ప్రొసీజర్ కూడా పెద్ద కష్టమేం కాదు. మన కోరిక చెప్పుకుంటూ ఆ దారానికి ముడులు వేయడం. మీలో ఎవరికైనా సందేహం రావచ్చు, కోరిక చెప్పుకుంటూ ముడులు వేస్తే కోరిక తీరిపోతుందా అని. మనం మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు అది ఏ టెక్నిక్ అయినా మన కోరిక తీర్చేది మనం జరుగుతుంది అన్న నమ్మకం మాత్రమే. మనకి పూర్తి నమ్మకం లేకుండా మనం డౌట్స్తోనో సందేహాలతోనో మేనిఫెస్టేషన్ చేస్తే అది వ్యర్థమైపోతుంది. నేను ఇప్పటి వరకు చెప్పిన ప్రతి టెక్నిక్ కూడా స్పిరిచువల్గానో లేదా సైంటిఫిక్గానో ప్రూవ్ అయిన టెక్నిక్సే. అంతేగాని గుడ్డుగా ఏది ఫాలో అవ్వమని అయితే చెప్పను. ఈ నాట్ టెక్నిక్ అనేది కొత్తదేం కాదు. ఇది మన హిందూ సాంప్రదాయంతో చాలా మంచి కనెక్షన్ ఉన్న టెక్నిక్. సింపుల్గా 4-5 ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీకే అర్థమైపోతుంది. నాట్ అంటే ఇందాక చెప్పినట్టు ముడివేయడం. మీలో చాలామంది రాఖీ పండుగని అంటే రక్షాబంధన్ని జరుపుకునే ఉంటారు. ఆ రోజు అక్క చెల్లెలు తమ సోదరుని చేతికి రక్షాబంధన్ కడుతూ ఉంటారు. అది దేనికోసం? వారి సోదరులు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా సురక్షితంగా ఉండాలని. మహాభారతంలో కృష్ణుడు సురక్షితంగా ఉండాలని ద్రౌపది కూడా రాఖీ కట్టింది. మీకు నజర్దాగా తెలిసే ఉంటుంది. మనకి దిష్టి తగలకుండా ఉండాలని చెప్పి చేతికి కానీ కాలికి కానీ నల్లదారం లేదా ఎర్రదారం కట్టుకుంటుంటాం. దానివల్ల మనకి ఎలాంటి చెడు దృష్టిలు తగలకుండా ఉంటాయని భావిస్తాం. మన హిందూ సాంప్రదాయంలో కూడా మనం ఏం పూజ మొదలుపెట్టినా మొదటి సంకల్పం తీసుకునేటప్పుడు చేతికి ఒక కంకణం కడతాం. మన దగ్గరుండే 108 పూసల జపమాలలో కూడా పూసకు ఒక ముడి చొప్పున 108 పూసలకు 108 ముడులు ఉంటాయి. పెళ్లి చేసేటప్పుడు 3 ముడులు వేయడం, సప్తపది చేసే ముందు బ్రహ్మముడి వేయడం, అలాగే తాంత్రికం చేసేవాళ్ళు చెడు శక్తులను బంధించి బంధనాలు వేయడం, ఒక మనిషి పుట్టేటప్పుడు బొడ్డు పేగు ముడి వేయడం, చనిపోయినప్పుడు బొట్ల వేలు 2 ముడి వేయడం. ఇలా ఒక మనిషి పూర్తి జీవితం కూడా ముళ్ళపైన ఆధారపడుతుంది. ఇలా చాలా పనుల్లో ముళ్ళు వేయడం ఏదో ఒక వస్తువుని మన చేతికో కాలికో కట్టడానికి కాదు. అలానే ఇవేవో ఊరికే వేసే ముళ్ళు కూడా కాదు. తాలిబొట్ల నుంచి తాయెత్తుల వరకు వేసే ప్రతి ముడి వెనక ఒక మాటో మంత్రమో తోడై ఉంటుంది. మన వాళ్ళు బాగుండాలని బంధనాలు కట్టినప్పుడు, కలిసి ఉండాలని పెళ్లి చేసుకుంటున్నప్పుడు, పూజ సక్రమంగా జరగాలని సంకల్పం తీసుకుంటున్నప్పుడు మనం తీసుకున్న ఈ తాళ్ళు, వాటి ముళ్ళే మన ఇంటెన్షన్ని సరిగ్గా సక్రమంగా జరిగేలా చేస్తున్నాయి. ఇప్పుడు మనం వాటిని మన కోరికలు తీర్చడానికి ఉపయోగించుకుందాం. అది ఎలాగో చెప్తాను. దానికంటే ముందు ఇది సైంటిఫిక్గా కూడా ఎలా వర్క్ అవుతుందో మీకు చెప్తాను. మనం ఏదైనా ఒక మాటని 5 నుంచి 7 సార్లు కంటిన్యూస్గా చెప్తే మన బ్రెయిన్లో మల్టీ సెన్సరీ ఎన్కోడింగ్ జరుగుతుంది. మీరు చెప్పేదే నిజమని మీ బ్రెయిన్ నమ్మేస్తుంది. న్యూరోప్లాస్టిసిటీలో దీన్నే హెబియన్ లెర్నింగ్ అంటారు. దీని ద్వారా మీ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనేది ఆన్ అవుతుంది. మీ బ్రెయిన్లో RAS అనే ఒక ఫిల్టర్ ఉంటుంది. మీరు రిపీటెడ్గా ఒక గోల్ని లేదైనా ఒక కోరికని చెప్పేటప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని గుర్తుపెట్టుకొని ఆ గోల్కి రిలేటెడ్ ఆపర్చునిటీస్ కనిపించినప్పుడు, లేదా మనుషులు కనిపించినప్పుడు, లేదా రిసోర్సెస్ కనిపించినప్పుడు వాటిని మీకు కనిపించేలా చేస్తుంది. దీన్నే మనం కోఇన్సిడెన్సెస్గా చూస్తాం. నిజానికి అవి కోఇన్సిడెన్సెస్ కావు. అది RAS, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. అలాగే ఈ మోడర్న్ కాగ్నిటివ్ సైన్స్ ప్రకారం మనం చేసే ప్రతి పని కూడా మన ఆలోచనల్ని అలాగే మన నమ్మకాలని డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. దీనికి ఒక చిన్న సైకలాజికల్ ఎగ్జాంపుల్ ఉంది. మీరు ఏదైనా ఎగ్జామ్కి వెళ్లే ముందు చూయింగ్ గమ్ నవ్వులుతూ ఏదైనా బుక్లో ఒక పర్టికులర్ టాపిక్ చదివారనుకోండి, మళ్ళీ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు అదే ఫ్లేవర్ చూయింగ్ గమ్ నమిలితే మీరు ముందుసారి నమిలినప్పుడు చదివిన టాపిక్ మొత్తం గుర్తొచ్చేస్తుంది. దీన్నే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ లేదా సైకలాజికల్ యాంకరింగ్ అంటారు. సో మీరు ఈ టెక్నిక్లో దారంకి ముడులు వేసేటప్పుడు మీరు ఏ కోరికను కోరుకుంటారో, ఏ ఎమోషన్లో ఉంటారో
అదే ఎమోషన్ మీరు ఆ దారాన్ని లేదా తాడుని చూసేటప్పుడు, టచ్ చేసినప్పుడు ప్రతిసారి గుర్తొస్తుంటుంది. ఆ కోరికని లేదా ఇంటెన్షన్ని మీ సబ్కాన్షియస్ మైండ్ జరిగినట్టుగా గుర్తుపెట్టుకుంటుంది. మీ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనేది మీ గోల్కి తగ్గ ఆపర్చునిటీస్ లేదా రిసోర్సెస్ని లేదా మనుషుల్ని వెతికి ఫిల్టర్ చేసి చూపిస్తుంది. అలాగే ప్లెసిబో ఎఫెక్ట్ వల్ల కూడా ఒక పూజ విధానాన్ని లేదా ఒక రిచువల్ని లేదా ఒక పద్ధతిని, ప్రొసీజర్ని బిలీవ్ చేసే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇంకా పర్ఫార్మెన్స్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అది మిమ్మల్ని మీ గోల్ వైపు మరింత దగ్గరగా నెడుతుంది. కాబట్టి ఈ టెక్నిక్లోని ఆధ్యాత్మికతని లేదా సైన్స్ని నమ్మి మీరు నేను చెప్పిన మేనిఫెస్టేషన్ టెక్నిక్ని ఫాలో అవ్వండి. మీ కోరిక ఖచ్చితంగా తీరిపోతుంది. ఇప్పుడు నాట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్లో ఒక్కొక్క స్టెప్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. నాట్ మేనిఫెస్టేషన్ అనే కాదు, నేను ప్రతి వీడియోలో చెప్తాను, మీరు ఏ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చేసినా మీ ఇంటెన్షన్ అలాగే మీ బిలీఫ్ చాలా ఇంపార్టెంట్. మీకు నమ్మకం ఉంటేనే ఇది జరుగుతుంది, మీరు నమ్మితేనే జరుగుతుంది. అలాగే మీకు ఏదైతే ఇంటెన్షన్ ఉందో లేదా ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక అనేది చాలా క్లియర్గా క్లారిటీతో ఉండాలి. చాలామంది క్లారిటీ ఎందుకు కోరికలో, నాకు డబ్బు కావాలి అదే క్లారిటీ అని అనుకుంటారు. కానీ మీకు ఎంత డబ్బు కావాలి, ఏ పర్పస్ కోసం కావాలి, ఇదంతా మీకు తెలిసి ఉండాలి. నేను చాలా వరకు కామెంట్స్లో చూస్తుంటాను, నాకు 10 లక్షలు కావాలి, 20 కోట్లు కావాలి, 100 కోట్లు కావాలని రాస్తూ ఉంటారు. కానీ ఈ 100 కోట్లు మీకు దేనికోసం అవసరం, ఏ ఖర్చు కోసం ఉపయోగించాలనుకుంటున్నారు, దాన్ని మీరు విజువలైజ్ చేసుకునే సామర్థ్యం మీకు ఉండాలి. నేనే మేనిఫెస్టేషన్ చేశాను అనుకుందాం, నాకు 10 కోట్ల రూపాయలు కావాలి అని. దేనికోసం అని అడిగితే ఒక 5 కోట్లు పెట్టి ఇల్లు కొంటాను, ఇంకా మిగతా ఒక్కోటి ఏం చేయను అని చెప్పి మనం ఆలోచించుకుంటూ ఉంటాం. అలా మీకు గుర్తు రాకపోతే మీ విజువలైజేషన్ స్థిరంగా లేనట్టే. సో నా సజెషన్ ఏంటంటే, అప్పులు ఉండే వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోరుకోండి. డబ్బు కావాల్సింది ఎప్పుడు వస్తువులు కొనడానికేగా, డైరెక్ట్గా ఆ వస్తువులను మేనిఫెస్ట్ చేసుకోండి. మీకు ఒక కార్ కావాలనుకోండి, ఏ కార్ కావాలి, ఏ బ్రాండ్ కావాలి, ఏ కలర్లో కావాలి, అది కోరుకోండి. మీరు పెళ్ళి కావాలని కోరుకున్నారు అనుకుందాం, ఆ పెళ్ళి ఎప్పుడు జరగాలి, ఎక్కడ జరగాలి, ఎవరితో జరగాలి, ఆ వ్యక్తి పేరేంటి, ఆ పెళ్ళి జరగడం వల్ల మీ లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు అని చెప్పి మీరు ఊహించుకోగలగాలి. మీరు కోరుకున్న కోరిక ఆల్రెడీ తీరిపోతే మీరు ఎలా బిహేవ్ చేస్తారో, మీరు ఎంత ఆనందంగా ఉంటారో, మీరు ఎలాంటి సిట్యువేషన్లో ఉంటారో ఆ పరిస్థితిని మీరు విజువలైజ్ చేసుకోవాలి. కాబట్టి మీ కోరికకి క్లారిటీ చాలా ఎక్కువ ఉండాలి. అలాగే ఆ కోరిక తీరుతుందనే నమ్మకం మీకు ఉండాలి. డౌట్ఫుల్గా మేనిఫెస్టేషన్ చేస్తే అస్సలే జరగదు. చాలామంది కామెంట్స్లో చెప్తూ ఉంటారు, ఈ మేనిఫెస్టేషన్ అనేది అంతా ట్రాష్, అసలు ఏం జరగదు అని. కానీ మీరు నమ్మి చేశారా లేదా అనేది చూడండి. నమ్మి మేనిఫెస్ట్ చేసిన ఏ ఒక్కరినైనా అడగండి, వారి కోరికలు తీరాయా లేదా అని. ఖచ్చితంగా తీరాయనే చెప్తారు. కొందరు మేనిఫెస్టేషన్ చేసి 1 వీక్ అవ్వగానే లేదా 2 వీక్స్ అవ్వగానే నాకు వచ్చి అడుగుతూ ఉంటారు, నేను ఇది మేనిఫెస్టేషన్ చేశాను ఇంకా జరగలేదు అని ఎదురుచూపులు చూస్తూ ఉంటారు. మీరు కోరిక కోరుకున్నది యూనివర్స్కి వదిలేసిన తర్వాత మళ్ళీ అది తీరలేదని ఎందుకు ఎదురు చూస్తున్నారు అంటే పూర్తిగా మీరు యూనివర్స్ని నమ్మట్లేదు. ఈ యూనివర్స్ని పూర్తిగా నమ్మండి, ఈ టెక్నిక్ని నమ్మండి, ఈ ప్రొసీజర్ని నమ్మండి, ఖచ్చితంగా జరుగుతుంది. మీరు బ్యాంక్ బ్యాలెన్స్ కోరుకున్నారని చెప్పి పదే మీ ఫోన్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, మీ ఫోన్పేలో ఎంత బ్యాలెన్స్ ఉందని చూడక్కర్లేదు. మీరు కోరిక చెప్పుకొని యూనివర్స్కి వదిలేయండి, అదే జరిగిపోతుంది. సో మొదటి స్టెప్ మీ ఇంటెన్షన్ క్లారిటీ. రెండవది మీరు నాట్ ప్రొసీజర్ కోసం యూజ్ చేసుకునే దారం. మేము ఎలాంటి దారాన్ని యూజ్ చేయాలి, ఎలాంటి రంగు యూజ్ చేయాలి అని మీ అందరికీ డౌట్ ఉండొచ్చు. మీరు ఈ నాట్ టెక్నిక్కి ఎలాంటి దారాన్ని యూజ్ చేయొచ్చు, కానీ రంగులు చాలా ముఖ్యం. మనం కాశీ తాళ్ళు అని చెప్తూ ఉంటాం కదా, అలాంటి తాళ్ళు తీసుకోవచ్చు. లేదు అంటే మీరు ఇంట్లోనే ఒక దారపురిలు తీసుకొని అదొక 20 నుంచి 30 సెంటీమీటర్ల పొడవు ఉండేలాగా చూసుకొని కనీసం ఒక 7 కానీ 9 కానీ లేయర్లు వచ్చేలాగా నులింపు పెట్టుకోవాలి. ఇంకా రంగు విషయానికి వస్తే అది మీ సమస్యపై ఆధారపడి ఉంటుంది. మీకు రిలేషన్షిప్ కోసమో లేదా బలం కోసమో లేదా ధైర్యం కోసమో అయితే రెడ్ కలర్ తీసుకోండి, ఎరుపు రంగు. అదే మీకు డబ్బు కావాలి లేదా వ్యాపారంలో లాభాలు కావాలి, ఇలాంటి కోరికలు అయితే పచ్చ రంగు తీసుకోండి. లేదా మీకు ప్రశాంతత కోసమో లేదంటే ఒక క్లారిటీ, మీకు ఏం చేయాలనే క్లారిటీ లేదు మైండ్లో మనసులో, అలాంటప్పుడు బ్లూ కలర్ తీసుకోండి, నీలం రంగు. లేదా మీకు కాన్ఫిడెన్స్ కావాలి లేదా మీరు చేసే పనులు ఇంకా క్రియేటివ్గా జరగాలి, మీ మైండ్ ఇంకా బాగా డెవలప్ అవ్వాలి అనేటప్పుడు, లేదంటే పెళ్ళికి సంబంధించిన విషయాలు చూసేటప్పుడు పసుపు రంగు తీసుకోండి. ఇంకా ఆధ్యాత్మిక సంబంధించిన కోరికలు ఏమైనా ఉంటాయి, మీకు గుడి కట్టాలని ఉంది లేదా ఏదైనా ఒక జనరల్ పర్పస్ ఎలాంటి కోరికున్నా సరే తెలుపు రంగు తీసుకోండి. దారం మెటీరియల్ కూడా కాటన్ లేదా సిల్క్ లేదా ఊలు ఉండేలా నేచురల్ మెటీరియల్స్ తీసుకోండి. సింథటిక్, రబ్బరు లేదా ప్లాస్టిక్ మాత్రం వాడకండి. నైలాన్ దారం అయితే తెగిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి అది చాలామంది చూడొచ్చు, కానీ అది కూడా ప్లాస్టిక్కి సంబంధించింది కాబట్టి అవాయిడ్ చేయండి. సృష్టి నుంచి పుట్టిన ఏ దారమైనా ఎనర్జీని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. మనం మాట్లాడే మాటనైనా మంత్రాన్నైనా దారాలు అనేవి లోపలికి తీసుకోవాలి కాబట్టి నేచురల్ మెటీరియల్స్నే వాడండి. ఒకవేళ మీరు ఏమైనా 2-3 కోరికలు మేనిఫెస్ట్ చేసుకోవాలి అని ఉంటే
2-3 రంగులు కలిసి ఉన్న దారాలని తీసుకోవచ్చు. ఎరుపు పసుపు రంగు కలిపి ఉన్న దారాలు మనకు మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి. అవి కూడా మీరు ఏ కోరిక కోసమైనా యూజ్ చేయొచ్చు. నన్ను అడిగితే ఎరుపు పసుపు రంగులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఎందుకంటే ఎరుపు పసుపు అనేవి ఎక్కువ వేవ్ లెంత్ కలిగిన కలర్స్. ఇవి మన మైండ్ని చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అలాగే మన కోరికల్ని చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకుంటాయి. అందుకే మన అన్ని శుభకార్యాల్లో కూడా పసుపు రంగు, దానిపైన కుంకుమ బొట్లు ఎక్కువ ఉంటాయి. దారాల విషయానికి వస్తే మనకు మార్కెట్లో ఎక్కువగా దొరికేవన్నీ నల్ల దారాలే. కానీ నల్ల దారాలని అస్సలే యూజ్ చేయకండి. ఎందుకంటే ఎక్కువగా ఇవి తాంత్రికం కోసం యూజ్ చేస్తారు, లేదా నెగిటివ్ ఎనర్జీస్ని అబ్జర్వ్ చేయడానికి కూడా వాడతారు. కోరికలు తీరడానికి అయితే అది యూజ్ చేయకండి. ఇంటెన్షన్ తీసుకున్నారు, దారం తీసుకున్నారు. ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. దీనికంటే ముందు మీరు ఒక సైలెంట్ ప్లేస్లో వచ్చి కూర్చొని, ఎవరు డిస్టర్బ్ చేయని దగ్గర కూర్చోండి. మీ ఫోన్ని సైలెంట్లో పెట్టండి. కళ్ళు మూసుకొని ప్రాణాయామం వస్తే ట్రై చేయండి, లేదంటే 3 సార్లు డీప్ బ్రీత్ తీసుకోండి. ఇప్పుడు ఒక్కసారి మీ కోరికని మనసులో అనుకోండి. మనసులో అనుకోవడం అంటే ఇప్పుడు నాకు ఒక్కసారిగా 10 లక్షలు వచ్చి పడిపోవాలి ఇట్లాంటివి కాకుండా, మీ కోరిక ఆల్రెడీ తీరిపోయినట్టు చెప్పుకోవాలి. సో ఆ కోరిక ఏదైనా స్పష్టంగా చూసుకోండి. అది ఆల్రెడీ జరిగిందని ఫీల్ అవ్వాలి. మీకు 10 లక్షలు కావాలంటే అది ఆల్రెడీ మీ దగ్గర ఉందని ఫీల్ అవ్వాలి. అది మీరు ఖర్చు చేస్తున్నట్టు ఫీల్ అవ్వాలి. దేనికోసం ఖర్చు చేస్తున్నారో కూడా ఫీల్ అవ్వాలి. మీరు ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తి మీ దగ్గరే ఉన్నారని ఫీల్ అవ్వాలి. వారితో పెళ్ళైందని ఫీల్ అవ్వాలి. వారితో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారని ఫీల్ అవ్వాలి. మీరు ఒక ఉద్యోగం కోరుకుంటే ఆ ఉద్యోగం మీరు చేస్తున్నారని, దాని నుంచి మీరు డబ్బులు అందుకుంటున్నారని ఫీల్ అవ్వాలి. మీకు ఒక వెహికల్ కావాలంటే దాంట్లో మీరు తిరుగుతున్నట్టు ఫీల్ అవ్వండి. మీకు ఒక ఇల్లు కావాలంటే ఆ ఇంట్లో మీరు ఉంటున్నట్టు ఫీల్ అవ్వండి. ఇప్పుడు మీరు చేసుకునే విజువలైజేషన్ అనేది మీరు థ్రెడ్తో మేనిఫెస్ట్ చేసేటప్పుడు, ముళ్ళు వేసేటప్పుడు, తర్వాత మీ కోరిక తీరడానికి ఎంతగానో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మీ మైండ్లో ఎట్లాంటి నెగిటివ్ ఆలోచనలు కూడా కొంచెం కూడా తావివ్వకండి. అయ్యో ఇది జరగకపోతే ఇంకోటి జరుగుతుందేమో, ఇంకేం జరగవచ్చు, లేదా ఇది జరగకపోతే నేనేం చేయాలి, ఇట్లాంటి ఆలోచనలు పూర్తిగా తీసేయండి. మీరు ఇప్పుడు కోరుకున్నారా, విజువలైజ్ చేసుకున్నారా, అది జరుగుతుంది. ఇప్పుడు మీకు ఏం కావాలో మీకు క్లారిటీ ఉంది. మీ చేతిలో తాడు ఉంది. అలాగే మీరు కళ్ళు మూసుకుని ఉన్నారు. ఎక్కడైనా ఒక దగ్గర ప్రశాంతంగా కూర్చొని మీ చేతిలో ఉన్న తాడుని 2 వైపులా 2 చేతులతో పట్టుకోండి. ఇప్పుడు వచ్చే తరువాత 9 నిమిషాలు చాలా క్రూషియల్, చాలా ఇంపార్టెంట్. మీకు ఎటువంటి డిస్ట్రాక్షన్కి అస్సలు తావివ్వకుండా నేను చెప్పింది అలాగే చేయండి. ఇప్పుడు మనం ఆ తాడుపై 7 లేదా 9 ముళ్ళు వేయాల్సి ఉంటుంది. మీరు లెఫ్ట్ హ్యాండెడ్ అయితే లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయండి. మీరు రైట్ హ్యాండెడ్ అయితే రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయండి. కానీ ప్రతి ముడి వేసేటప్పుడు ఈ ప్రొసీజర్కి ముందే మీరు విజువలైజ్ చేసుకున్నట్టు మరోసారి ప్రతి ముడి ముందు విజువలైజ్ చేసుకొని ముడి వేయాలి. ముడి వేసే సమయంలో మీ కోరికని జరిగినట్టుగా చెప్పుకోవాలి. అంటే నేను 10 లక్షల రూపాయలు నా అకౌంట్లో అందుకున్నాను, నేను టీసీఎస్లో ప్రోగ్రామర్గా జాబ్ చేస్తున్నాను, నేను విజయవాడలో సొంత ఇల్లు కట్టుకొని అందులో నివసిస్తున్నాను, నా ఆఫీస్లో నాకు ప్రమోషన్ వచ్చింది, నేను నా కొత్త BMW కార్లో తిరుగుతున్నాను. ఈ విధంగా మీ కోరిక ఏదైతే అది చెప్పుకుంటూ ముడులు వేయడం అవసరం. దాంతోపాటు విజువలైజ్ చేసుకోవడం ఇంకా అవసరం. ముడి వేసిన ప్రతిసారి యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోండి. మీకు యూనివర్స్ పైన నమ్మకం లేకపోతే దేవుడికి చెప్పుకోండి, థ్యాంక్ యూ గాడ్. లేదా మీకు ఇష్టమైన దేవుడి పేరు చెప్పుకోండి, థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ హనుమాన్. ఈ విధంగా మొత్తం 7 లేదా 9 ముడులతో పూర్తి చేయండి. ఎందుకు 7 లేదా 9 అని మీకు డౌట్ రావచ్చు. ఇంతకుముందు నేను చెప్పినట్టు మన బ్రెయిన్ ఏదైనా రిపిటేటివ్గా వినేటప్పుడు లేదా ఆలోచించేటప్పుడు అది నిజమని భావిస్తుంది. దానికోసం మనం కనీసం 7 సార్లు రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఈ 7 సార్లు మీరు కళ్ళు మూసుకొని ముడులు వేసేటప్పుడు మీ కాన్సన్ట్రేషన్ అంతా దారం పైన, మీ కోరిక పైన ఉంటుంది. అందువల్ల 9 సార్లు ముడులు వేస్తే మీ ఇంటెన్షన్ మరింత క్లియర్గా, మరింత స్ట్రాంగ్గా మీ సబ్కాన్షియస్ మైండ్కి అర్థమవుతుంది. కాబట్టి 7 లేదా 9 సార్లు చేయమంటున్నాను. అంతకంటే ఎక్కువ సార్లు చేయాలంటే కూడా చేయొచ్చు. దానికోసం మీరు ఎన్నిసార్లు ముడి వేయాలనుకుంటున్నారో అంత పెద్ద దారం తీసుకోవడం అవసరం. చాలామంది చెప్తూ ఉంటారు నాట్ పద్ధతిలో ఒక్కొక్క ముడికి ఒక్కొక్క కోరిక చెప్పుకోవచ్చు అంటారు. దయచేసి అది చేయకండి. మీకు ఎక్కువ కోరికలు ఉంటే కనీసం 7 ముడులు ఒక కోరిక కేటాయించి, మీకు 2 కోరికలు ఉంటే 14 ముడులు వేయండి, 3 కోరికలు ఉంటే 21 ముడులు వేయండి. ముడుల కౌంట్ తగ్గించడం వల్ల మీ సబ్కాన్షియస్ మైండ్కి ట్రైన్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు ట్రైన్ చేయలేరు. మీరు మేనిఫెస్టేషన్లో ఎక్స్పర్ట్ అయితే 2 లేదా 3 సార్లకే మీకు అయిపోతుంది. కానీ మీరు కొత్త అయితే మాత్రం కనీసం 7 నుంచి 9 సార్లు ఖచ్చితంగా అవసరం. ఇలా మొత్తం 9 ముడులు పూర్తి చేసిన తర్వాత ఈ తాడును మీ చేతుల్లోకి తీసుకొని మీ హార్ట్ దగ్గర పెట్టుకొని, నా కోరిక తీరిపోయింది, నేను కావాలనుకున్న నా 10 లక్షలు నాకు చేరిపోయాయి, లేదా మీ కోరిక ఏదైతే అది ఆ కోరికని చెప్పుకోండి. తీరిపోయినట్టుగా చెప్పుకోండి. ఇంకా మీరు కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు మరోసారి మీ కోరికను పూర్తిగా విజువలైజ్ చేసుకోండి జరిగినట్టుగా. ఇప్పుడు మీరు మెల్లగా కళ్ళు తెరిచి మీరు కోరిక చెప్పుకున్న ఆ దారాన్ని లేదా తాడుని మీకు ప్రతిరోజు కనిపించే చోట పెట్టుకోండి. లేదంటే మీ చేతికి కూడా కట్టుకోవచ్చు. మీకు తెలిసిన వారు లేదా మీ చుట్టుపక్కల వారు ఎవరైనా ఆ దారం ఎందుకు చేతికి కట్టుకున్నాను అని అడిగితే
మేనిఫెస్టేషన్ కోసమని మాత్రం చెప్పకండి. మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయా, పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయా అనేది మనకు తెలియదు. మనం ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో కోరుకుంటాం, కానీ అవతల వారు నెగిటివ్గా కోరుకోకుండా ఉండడం కూడా చాలా అవసరం. కాబట్టి మీరు మేనిఫెస్ట్ చేసుకున్న విషయాన్ని ఎవరితో కూడా చెప్పకండి. నాట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అయితే ఇంతే, కానీ ఈ కోరిక చెప్పుకునేటప్పుడు చెప్పుకునే పద్ధతిని అఫర్మేషన్ అంటాం. ఈ అఫర్మేషన్ అనేది మన కోరిక ఏ విధంగా తీరాలి అనేది నిర్ణయిస్తుంది. కాబట్టి ఈ మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు అఫర్మేషన్ చెప్పడానికి 3 రూల్స్ ఉంటాయి. ఒకటి, మీ అఫర్మేషన్ని పాజిటివ్గా చెప్పుకోవాలి, అలాగే ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి, అలాగే మీరు విజువలైజ్ చేసుకొని ఎమోషన్తో చెప్పాలి. మీ అఫర్మేషన్లో ఒక్క నెగిటివ్ వర్డ్ కూడా ఉండకూడదు. నో, నాట్ లాంటి పదాలు యూజ్ చేయకండి. అఫర్మేషన్ అనేది తెలుగులోనైనా, ఇంగ్లీష్లోనైనా, హిందీలోనైనా, ఏ భాషలోనైనా ఉండొచ్చు. అప్పుల కోసం మేనిఫెస్టేషన్ చేశారనుకోండి, నాకు అప్పులు లేవు అని మేనిఫెస్టేషన్ చేసుకోవద్దు, ఎందుకంటే అందులో లేవు అనే పదం ఉంది కాబట్టి. మీరు చెప్పాల్సింది నేను ఫైనాన్షియల్గా ఫ్రీ అయ్యానని చెప్పుకోండి. ఇలాంటి సెంటెన్సెస్లో పాజిటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. మన బ్రెయిన్ పాజిటివిటీని మాత్రమే నమ్మాలి. ఇక్కడి నుంచి ఆ తాడుని చేతికి 21 రోజుల వరకు ఉంచుకోండి. మీరు కరెక్ట్ విజువలైజేషన్తో చేస్తే ఈ 21 రోజుల్లోనే మీ కోరిక తీరిపోతుంది. 21 రోజుల్లో తీరే కోరిక కాకపోతే కనుక మీకు 21 రోజుల్లో ఏవైనా మంచి సంకేతాలు అయితే వస్తాయి. ఈ 21 రోజులు ఆ తాడుని మీరు చూసేటప్పుడు కానీ, ముట్టుకునేటప్పుడు కానీ మీరు ఎఫర్మేషన్ని చెప్పుకోండి. మీ మైండ్కి ఇది ఒక మంచి హ్యాబిట్ అవుతుంది. అఫర్మేషన్ చెప్పుకునే టైంలో కళ్ళు మూసుకొని మీరు విజువలైజ్ చేసుకుంటే ఇంకా మంచిది. ఆ దారాన్ని ఇంట్లో ఎక్కడో టేబుల్ పైన పెట్టేసి రోజు దాన్ని చూస్తూ బయటకు వెళ్ళిపోవడం, అటు ఇటు తిరగడం, దాన్ని పట్టించుకోకుండా వదిలేయడం చేయకండి. అది కనిపించినా, మీరు ముట్టినా దానికోసం అఫర్మేషన్ని చెప్పుకోండి. 21 రోజులు మిస్ అయితే 40 రోజుల వరకు ట్రై చేయండి. అప్పటికి మిస్ అయితే మీరు మళ్ళీ ఈ ప్రొసీజర్ని ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయడం అవసరం. సైకాలజీ ప్రకారం కూడా 21 రోజులు ఏదైనా పని చేస్తే అది మనకి హ్యాబిట్గా మారిపోతుంది. ఈ మేనిఫెస్టేషన్ అనేది మీకు టెక్నిక్గా కాకుండా ఒక హ్యాబిట్గా మారిపోవాలి. అప్పుడు మీరు అనుకున్నది ఏదైనా సాధించగలరు, ఎలాంటి కోరికైనా తీరిపోతుంది. అందుకే మన లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి భవానీ మాలలో, అయ్యప్ప మాలలో ఇలాంటివి 21 రోజులు లేదా 40 రోజులు వేస్తుంటారు. మనం చేసే ప్రతి పూజకి, ప్రతి పద్ధతికి ఒక కారణం అంటూ ఉంటుంది. ఈ నాట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్, దాని వెనుకుండే ఆధ్యాత్మికత, న్యూరో సైన్స్, స్పిరిచువల్ ట్రూత్ అన్నీ మీకు అర్థమయ్యే ఉంటాయి అనుకుంటున్నాను. ఎక్కువ కోరికల కోసం కాకుండా ఒకే ఒక కోరిక కోసం ముందు మొదలు పెట్టండి. అది తీరిన తర్వాత మీకు మేనిఫెస్టేషన్ పైన మరింత నమ్మకం పెరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా 4-5 కోరికలు ఒకేసారి కోరుకున్నా సరే మీకు తీరిపోతుంటాయి. మీ మేనిఫెస్టేషన్ పూర్తి అయిపోయాక, మీ కోరిక తీరిపోయాక మరి ఆ దారాన్ని ఏం చేయాలని ఎవరైనా అడగవచ్చు. సింపుల్గా మీరు ఆ దారాన్ని ఒక మెమరీగా ఎక్కడైనా ఉంచుకోవచ్చు, లేదంటే మీరు చెట్లకు కట్టేయచ్చు, లేదా పారుతున్న నీటిలో పారేయచ్చు, లేదా ఎక్కడైనా గుంట తవ్వి మట్టిలో కప్పిపెట్టేయచ్చు. ఈ నాట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ని మీరు చేయాలనుకుంటే కనుక కామెంట్స్లో ఒకసారి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి. ఒకవేళ మీకు అఫర్మేషన్స్ రాయడంలో ఏదైనా ప్రాబ్లం వస్తే నేను అఫర్మేషన్స్ కోసం వేరొక వీడియో చేశాను, అది చూడండి. ఇంకా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు అడగవచ్చు. ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి, వారికి కూడా ఈ టెక్నిక్ హెల్ప్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, యూనివర్స్ మిమ్మల్ని వింటుంది. యూనివర్స్కి ఎప్పుడూ గ్రాటిట్యూడ్గా ఉండండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి. మరో వీడియోలో ఇంకో మంచి పవర్ఫుల్ టెక్నిక్ మీకు చెప్తాను. ఈ టాపిక్ పైన కానీ మరి ఏ ఇతర టాపిక్ పైన కానీ మీకు సందేహాలున్నా, ప్రశ్నలున్నా నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. నేను తప్పకుండా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను మేనిఫెస్టేషన్ అనే ఈ టెక్నిక్ని పాశ్చాత్య సంస్కృతుల నుంచి తీసుకురావట్లేదు. ఇది స్వచ్ఛమైన సనాతన ధర్మంలో పుట్టిన సంస్కృతి మాత్రమే. ఈ ఛానల్లో నేను చేసే ప్రతి వీడియో సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసమే. మీరు కూడా నాతో కలిసి సనాతన ధర్మాన్ని కాపాడండి. జై సనాతన ధర్మం, జై శ్రీరామ్. థ్యాంక్ యూ యూనివర్స్.